మీరు గట్టిగా మాట్లాడతారు అవతల వాళ్ళ మీద, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందా లేదా, ఆవేశం వస్తుందా లేదా? మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, చూసి చూసి మీ మైండ్ అంతా కూడా ఏదంటే చూస్తారు. ఓసారి పనికిరాని అన్ని కూడా చూస్తారు, క్రైమ్ చూస్తారు, డెకాయిటీ చూస్తారు. అది చూసినప్పుడు మీ మనసు కూడా అటు ఇటు కలుషితం అయిపోతుంది. దానివల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయి. దాని ఎఫెక్ట్ పిల్లలపైన, మీ కుటుంబ సభ్యులపైన చూపించే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే భవిష్యత్తు అన్నీ మాట్లాడాలనుకుంటున్నా. నేనేదో దాచిపెడితే మీరు అనుకుంటారు సీఎం గారు మనకంతా డబ్బులే ఇస్తాడుగా, డబ్బులే అడగదామని. డబ్బులు ఒక పార్టే. మనం సంపాదించేదంతా నేను కష్టపడేది ప్రభుత్వంలో మీకోసరం కాకపోతే ఎవరి కోసరం అని అడుగుతున్నా. సంపద సృష్టించేది మీకోసరం, ఆదాయాన్ని పెంచేది మీకోసరం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది మీకోసరం. ఇవి ఇంకా బాగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. నేను కష్టపడినప్పుడు మీరు కష్టపడితే, మేము కష్టపడడంతో సమానంగా అందరం కష్టపడితే దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్రతి మహిళ పనిచేయాలి, ప్రొడక్టివ్గా పనిచేయాలి, ఫలితాలు రాబట్టాలి. దేశంలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. అది చెయ్యాలని మరొక్కసారి కోరుకుంటూ మా తెలుగింటి ఆడబిడ్డలందరికీ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, విలువలు మర్చిపోవద్దండి, కుటుంబాన్ని నడిపించడం మర్చిపోవద్దండి. భర్త మిమ్మల్ని తిడితే వదిలేయద్దండి, లేకపోతే పిల్లలు మేము చీకాపుకు పడితే వదిలిపెట్టద్దండి. వాళ్ళని మెప్పించే వరకు వెనకబడి ఓపిగ్గా మీ దారిలో తెచ్చుకునే బాధ్యత మీది, నీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఎవరైనా రౌడీలు వస్తే మాత్రం రుద్రమ దేవిగా తయారు కావాలి, తాట తీయాలి. దాన్ని నేను సహకరిస్తా. మొన్నే మదనపల్లిలో చూశారు, 6 సంవత్సరాలు చిన్న పాపని రేప్ చేసి నీళ్ళల్లో పెట్టి చంపేసి నీచమైన పని చేస్తే నెక్స్ట్ డే అందరి పోలీసులు అలర్ట్ చేస్తే ఒక చెరువులో దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒక మాట అన్నా, అలాంటి నీచులు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఉంటే జైల్లో ఉండాలా, లేకుంటే మరణశిక్ష చేపించాలా, లేకుంటే వాళ్లే భయపడిపోయి బయట రాకుండా చనిపోయే పరిస్థితి రావాలి తప్ప సమాజానికి వాళ్ళంతా కూడా భారం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ఈరోజు మార్చ్ 8 సందర్భంగా ఒక కుటుంబ పెద్ద ఎలాగైతే కుటుంబ సభ్యులందరూ పెంపొందాలి అని కోరుకుంటారో, మన మధ్య ఒక్కొక్కరికి ఆశీర్వదించి మనందరి మంచి కోసం ఇంత ప్రోగ్రాం ఆసక్తిగా ఆద్యంతం నడిపించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టి అందరూ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు అడిగే నాయకులు ఉన్నారు కానీ మన పెంపుదలకు కావాలనుకునే నాయకులకి జై హింద్. నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.
గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 మెప్పించి ఏలిన ఏ వన్ స్టేట్స్ మ్యాన్ అందరికీ చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్ దేశంలోని సింగంలంతా దేశుదంత బాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే